క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళదామండి. మార్గం రాసిన సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుంచి. తమ చిన్న బిడ్డలను ముట్టవనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఎలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ప్రార్థన చేసుకున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు నీ పిల్లలను ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? నీ పిల్లలను ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? ఇదే పాఠం పేరు. ఇక్కడ గ్రంథంలో ఏం చెప్తుందనంటే, గ్రంథం చెప్పిందే మనం చేయాలి. మన ఇష్టానుసారంగా చేయకూడదు. మన ఇష్టానుసారంగా చేస్తే అది ఎలా ఉంటుంది అంటే బాగోదు. అర్థమైందండి. ఇక్కడ మార్గం రాసిన సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ కొంతమంది పిల్లలను క్రీస్తు యొద్దకు తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఏం చేశారంటే ఆటంకపరిచారు, వారిని రానియలేదు. అలా ఆటంకపరిచే సమయంలోని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఏం చేశారు? గద్దించారు. అంటే వారి మీద కోపపడ్డారు. పిల్లలను ఎప్పుడూ కూడా క్రీస్తు యొద్దకు తీసుకురావాలి. పిల్లలను ఎప్పుడూ కూడా ప్రేమించాలి. పిల్లలని ద్వేషించకూడదు. పిల్లల పట్ల ఏం చూపించాలి అంటే ప్రేమ చూపించాలి. ఎలాంటి ప్రేమ చూపించాలి అంటే గ్రంథంలో మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం, కానీ మర్చిపోయి ఉంటాం. గ్రంథంలో ఏం చెబుతుంది అంటే, కొలసీ రాసిన పత్రికలో పిల్లల మనసు కృంగకుండినట్లు చూసుకోవాలి అని చెబుతూ ఉన్నారు. అంటే పిల్లల మనసు కృంగిపోయిద్దా అంటే పిల్లల మనసు కృంగిపోయిద్ది. అందుకని పిల్లల మనసు కృంగకుండినట్లు చూసుకోవాలి అని గ్రంథం చెబుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పిల్లలను ఎత్తి కౌగిలించుకొని వారిని ఆశీర్వదించారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. నీకు వివాహ సందర్భంలో కానీ ఏ విషయంలో నేను ఒక బహుమానం ఇస్తే దాన్ని మూలపడేస్తావా? ఎక్కడ పడితే అక్కడ పడేస్తావా? పడేయో, చాలా జాగ్రత్తగా చూసుకుంటావు. అదే విధంగా మరి పిల్లల విషయాల్లో ఎందుకు జాగ్రత్త కలిగి లేకపోతున్నారు? పిల్లలను ఏం చేయాలి అంటే ప్రేమించాలి. ఈ రోజున తల్లిదండ్రి ప్రేమ పిల్లలకు దొరకక వాడు ఏం చేస్తున్నారనంటే వేరయ్యి దూరంగా వెళ్ళిపోతున్నారు. తర్వాత పొరుగువారి ప్రేమ కోరుకుంటున్నారు. ఏం కలిగి ఉండాలి అంటే పిల్లల పట్ల తల్లిదండ్రి ప్రేమ కలిగి ఉండాలి. వారిని ఎప్పుడూ కూడా ఏం చేయకూడదనంటే ద్వేషించకూడదు. వారిని ఎప్పుడు ద్వేషించకూడదు. ఈ రోజున గర్భాన పుట్టిన పిల్లల విషయాల్లో తల్లిదండ్రి ఏం చేస్తున్నారంటే వారిని ప్రేమించడం కాదు కదా, వారిని ద్వేషిస్తూ ఉన్నారు.
అలా ద్వేషించినప్పుడు ఏమొస్తుంది అని అంటే క్రమంగా కొద్దిగా ఎదుగుతున్న కొలది ఏమైతుందంటే వారి మీద ప్రేమ బదులు ద్వేషం అనేది వస్తూ ఉంది. మనం గ్రంథంలో చూస్తే ఇస్సాకు రెబెకా విషయాల్లో జరిగిన విషయం ఏంటి? అదే వాళ్ళిద్దరూ కూడా ఇస్సాక్కి రెబెకా వారికి పుట్టిన పిల్లలు ఎవరనంటే ఎవరు? యాకోబు, ఏశావు. ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు తల్లి ఇద్దరిని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. కానీ ఇద్దరిని ప్రేమించరా, ఒకరిని మాత్రమే ఇష్టపడ్డది. ఆ తర్వాత జరిగిన విషయం ఏం జరిగింది అంటే అక్కడ యాకోబు గారిని ఆ మాట ఏశావుతోని ఎవరు చెబుతున్నారు? ఇస్సాకు చెప్పేటప్పుడు తల్లి ఆ మాట ఈయన యాకోబుని పంపించి ఒక కోడి దూడని తీసుకొచ్చి వధించి తర్వాత ఆ తండ్రి దగ్గరకు పంపించినప్పుడు ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి వచ్చాయి? యాకోబుకి వచ్చాయి. అంటే కారణం ఏం జరుగుతుంది అంటే ఇక్కడ తల్లి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని ప్రేమించాలి, కానీ ఆ తల్లి ఎంతమందిని ప్రేమించింది? ఒక్కరిని పట్ల మాత్రమే ప్రేమ కలిగింది. పిల్లల పట్ల తల్లిదండ్రులకి నీకు ఎంతమంది పిల్లలున్నా వారి పట్ల నువ్వేం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. చిన్న వయసులో నుంచి వారిని ప్రేమగా చూస్తూ ఉంటే నీ దగ్గరకు వారు ప్రేమగా వస్తారు. ఈ రోజున ఈ లోకంలో కూడా చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే చాలా మంది ఒక పిల్లల పట్ల ఎలా ఉంటున్నారంటే స్నేహితులుగా ఉంటున్నారు. అలా ప్రతి ఒక్క విషయం కూడా పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకునే వారిగా ఉండాలి. ఆ విధంగా పిల్లలను పెంచాలి. పిల్లలని ఎలా ఉండాలి అంటే నువ్వు ఎంత ప్రేమ అయితే చూపిస్తావో వాళ్ళంత దగ్గరగా వస్తారు. నువ్వెంత అయితే వాళ్ళని ద్వేషిస్తావో, ఎంతగా అయితే నువ్వు కసిరించుకుంటావో, ఎంతగా అయితే నువ్వు కొడతావో వాళ్ళు నీకు దూరం అయిపోతారు. అంటే దూరం అవుతారంటే నీ దగ్గరకు త్వరగా రారనమాట. ఈ రోజున పిల్లల మనసు చూడండి, వాళ్ళు ఎవరైనా కానీ ప్రేమగా చూస్తే ఏం చేస్తారు? వాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటారు, వాళ్ళ దగ్గరికే వెళుతూ ఉంటారు. అదే కుటుంబంలో తల్లిదండ్రి పిల్లల పట్ల ఎలా ఉండాలనంటే ప్రేమ కలిగి ఉండాలి. వారి ముందు అస్తమానం అరుస్తూ ఉంటే కోపడుతూ ఉంటే వాళ్ళ మనసు ఏమైపోతుంది? కృంగిపోతుంది. అందుకని గ్రంథం ఏం చెబుతుంది అంటే తల్లిదండ్రి పిల్లల పట్ల ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళ క్షేమం ఏం చేయాలి? కోరుకోవాలి. ఆ విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఉండాలి. ఎందుకనంటే గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. ఆ బహుమానం విషయాల్లో ఎలా ఉండాలంటే వారిని మనం ఎప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా మనకు చెప్పుకునే వారిగా ఉండాలి. ఒక తండ్రి ఒక కుమారుని బాగా ఇష్టపడ్డప్పుడు ఆ కుమారుడు బయటికి వెళ్ళి అనేకమైన తప్పులు చేసి వచ్చిన తర్వాత తండ్రికి చెప్పేవాడు అనమాట. అలా చెబుతూ ఉంటే తండ్రి అలా చెబుతూ ఆ కుమారుడికి ఏమన్నాడంటే, ఇదిగో నాయన, నువ్వు బయట ఏదైనా తప్పు చేసి వచ్చినప్పుడు నాకు చెప్పడం కాదు కానీ మేకు తీసుకొచ్చి తలుపుకి కొట్టబడినాడు ఆ తండ్రి. అలా తప్పు చేసినప్పుడల్లా మేకు కొడుతూ ఉంటే కొన్ని సంవత్సరాలకి కొన్ని నెలలకు ఏమైపోయిందంటే ఆ తలుపు నిండిపోయింది. ఇప్పుడు నాకు చేస్తున్నావు, నువ్వు నాకు చెబుతున్నావు, నేను క్షమిస్తున్నాను, నువ్వు వెళ్ళి చేస్తున్నావు. ఎందుకు ఇదంతా నీకు? నువ్వు ఏదైనా కానీ ఒక తప్పు చేసినప్పుడు నాకు చెప్పకుండా నువ్వేం చేస్తావంటే చేసినప్పుడల్లా డోరికి నువ్వు కొట్టు అన్నప్పుడు, అలాగే ఆ కుమారుడు ఏం చేశాడనంటే బయట తప్పు చేయటం, రావటం, మేకు తేటం, దాన్ని కొట్టడం. ఆ తర్వాత కొన్ని రోజులకి తలుపు ఖాళీ లేకుండా నిండిపోయింది. నిండిపోయిన తర్వాత ఆ కొడుకు ఏమన్నాడంటే, నాన్న ఇది నిండిపోయింది నాన్న మేకులతోనంటే దాన్ని ఆ మేకులు మొత్తం తీయన్నట. తీసిన తర్వాత నాన్న తీశానంటే ఇప్పుడు ఎలా ఉంది అన్నట్ట. ఎలా ఉందనంటే అన్ని బొక్కలు ఉన్నాయి నాన్న, అన్ని కంతలు ఉన్నాయి నాన్న, దాని రూపం ఏమైపోయింది?
మారిపోయింది. అలాగే నాన్న, నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. పిల్లలకు అర్థవంత విధంగా చెప్పుకోవాలి ప్రేమగా. నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు, కానీ నేను క్షమించినా కానీ నీ రూపం ఏమైపోతుంది? పాపంలో నీ రూపం మారిపోతుంది. పాపం మరణవచ్చు, జీతం మరణం. ఇదిగో నేను క్షమించినా కానీ నీకు ఏమైపోతుంది అంటే నువ్వు చేసే తప్పుకు నీ రూపం ఏమైపోతుంది? మారిపోతుంది. తలుపుకి కంతకు మేకు కొడితే ఎలాగైతే దాని రూపం పోయిందో అలాగే నాన్న నీ రూపం కూడా ఏమైపోతుంది? మారిపోతుంది. అలా తప్పుల మీద తప్పులు చేస్తే, తప్పు అనేది చేయకూడదు నాన్న అని ప్రేమగా పిల్లలకి ఏం చేయాలి? చెప్పుకోవాలి. ప్రేమగా వారిని ఏం చేయాలి? స్కూల్కి పంపించాలి. ప్రేమగా ఏం చేయాలి? నువ్వు వారికి చెప్పాలి. వస్తమానం నువ్వు వారిని కొడుతూ ఉంటే బెత్తం వాడాలి. ప్రమాదకరమైన తప్పులు వాళ్ళు భయంకరమైన విధానానికి వెళ్ళిపోతున్నప్పుడు బెత్తం వాడాలి, కానీ అనేక సందర్భాల్లో కాదు. ఈ రోజున తల్లి అయినా తండ్రి అయినా పిల్లలను ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఎలా పడితే అలా కొడుతూ ఉన్నారు. వాళ్ళు ఎంత బాధపడుతూ ఉన్నారనంటే ఈ రోజున తల్లిదండ్రులు ఇంకా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఖాళీ లేక, పనుల విషయాల్లో జాబుల విషయాల్లో ఖాళీ లేక ఆయాలంటూ వాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు లేకుండా చూసి వాళ్ళు ఫోన్ చూడనట్లేదు, మాట్లాడనట్లేదు, మాకు చికాకు తెప్పిస్తున్నారని వీరు లేకుండా చూసి వారిని ఏం చేస్తున్నారు? కొడుతూ ఉన్నారు, టార్చర్ చేస్తూ ఉన్నారు. ఇది భయంకరమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. దేవుడు మనకు బహుమానాలు ఇచ్చిండు. ఆ బహుమానాన్ని పెంచడమే, సరైన రీతిలో సరిదిద్దడమే తల్లిదండ్రి ఒక బాధ్యత. అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు పిల్లలని ఎత్తుకొని కౌగులించుకొని ఆశీర్వదించారు. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా పిల్లల పట్ల ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. వారికి ప్రేమగా ప్రతి ఒక్కటి కూడా చెప్పుకోవాలి. నీ దగ్గరకు వచ్చి ఇదిగో నాన్న నా సమస్య ఇది, ఇదిగో అమ్మా నా సమస్య ఇది అనని వారు ఎప్పటికైనా కానీ వారు చెప్పుకునే విధంగా ఉండాలి. అంత ప్రేమ కలిగి పిల్లల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. పిల్లలని జంతువుల పేర్లు పెట్టు, పిల్లలని తిట్టడము, పిల్లలని బూతులు మాట్లాడటము, పిల్లలని అలా చేయకూడదండి. పిల్లలని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలనంటే ప్రేమగానే చూసుకోవాలి. ఈ మెసేజ్ ఎక్కడైతే ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరికి కూడా నేను ఇక్కడ వింటున్న వారికైనా లేకపోతే యూట్యూబ్లో వింటున్న వారికైనా ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, నీ పిల్లల పట్ల ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే పిల్లలను ప్రేమించారో, ఎలాగైతే చూశారో అదే విధంగా నీ పిల్లల పట్ల కూడా నువ్వు అదే ప్రేమ కలిగి నువ్వు ఉండాలి. అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. పిల్లలని ఎప్పుడు కూడా ప్రేమించే వారిగా ఉండాలి, కానీ ద్వేషించే వారిగా ఉండకూడదు. నువ్వు పిల్లలను ద్వేషిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే వారు ఏదైనా ఒక చిన్న పని చేయను అనంటే వారి మీద కోపం వస్తుంది. వారిని తిడతావు, వారిని కొడతావు, బూతులు మాట్లాడతావు, ఇష్టానుసారంగా చేస్తావు. అదే ప్రేమిస్తూ ఉంటే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ప్రేమ గురించి ఉంటుంది. అదే నువ్వు వారి పట్ల ప్రేమ కలిగి ఉంటే ఒక మాట నీ మాట వినకపోయినా, పాపైనా బాబైనా నీ మాట వినకపోతే పోనీలే నాయన నేను చేసుకుంటాలేననుకుంటాం. ఇదిగో ఫలానా వస్తువు అక్కడ ఉంది, లేకపోతే ఫలానా చాటుకి వెళ్ళి అది తీసుకురానంటే నేను వెళ్ళను అని అంటే ప్రేమగా చెబుతావు. అయినా నేను వెళ్ళను అని అంటే ఏం చేస్తావు? ప్రేమ కలిగి ఉంటే ఏం చేస్తావు? పోనీలే నాయన నేను చేసుకుంటాలే, వద్దులేదా ఎలా పోతేలే అని అనుకోండి అని చెబుతావు. అదే కానీ ద్వేషం ఉంటే, వారంటే ఇష్టం లేకపోతే, కోపం ఉంటే ఏమంటావు? ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి నేను చెబుతున్నాను. ఏమంటారు అని అంటే ఎందుకు పుట్టావురా, చెప్పిన మాట వినోడివి, చెప్పిన మాట వినదానివి, ఇంకా రకరకాల మాటలు మాట్లాడతావు. పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను ఇష్టపడాలి అని అంటే వారు ఒక మాట వినకపోయినా ప్రేమగా చెప్పుకోవాలి.
నాన్న మరి నేను ఇది చేస్తున్నాను, మరి నువ్వు వెళ్ళిరా, నువ్వు ఆ పని చెయ్యి అని ప్రేమగా చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ప్రేమగానే ఉంటారు. ఒక ఏదన్నా అంటే ఇలా పోలుస్తున్నానని ఏమనుకోమాకండి, అర్థం అవడానికి చెబుతున్నాను. ఏదన్నా ఒక జంతువు మన చూసి మురుగుతుంది అనుకోండి, లేకపోతే అరుస్తుంది అనుకోండి, ఏదైనా కానీ కొంచెం మనం ఏదన్నా ఇచ్చామనుకోండి, ఏదైనా అంటే ఏదన్నా ఇటువంటి పెట్టడం ఏదైనా పెట్టామనుకోండి, అవి ఏం చేస్తాయి? చక్కగా ప్రేమగా మన దగ్గరకు వస్తాయి అన్నమాట. అదే దాన్ని కసిరించుకున్నాం అనుకోండి, తిట్టామనుకోండి, ఏం చేస్తాయి? అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. మరలా చూడండి, మనల్ని చూసినప్పుడు, మనం ఏదైనా పెట్టినప్పుడు అవి చక్కగా మన దగ్గరకు వస్తాయి. ఏం చేస్తాయి? తోక ఊపుతూ ఉంటాయి. ప్రతి ఒక్క విషయంలో గమనించుకోవాలి ఏంటంటే, క్రీస్తుని నమ్ముకున్న వారు, క్రీస్తులోనికి వచ్చిన వారు అన్ని విషయాల్లో ఎలా ఉంటారంటే ప్రేమ కలిగే ఉంటారు. పిల్లల విషయాల్లో, పెద్దల విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ప్రతి ఒక్క విషయాల్లో ఎలా ఉంటారంటే ప్రేమ కలిగి ఉంటారు. కానీ తొందరపడి మాట్లాడే విధానం అనేది ఉండదు. క్రీస్తుని అంగీకరించిన వారికి వారిలో ప్రేమ ఉంటుంది. నీ గర్భాన పుట్టిన పిల్లలనే 9 నెలలు మోసి కన్నా నీవే నీ పిల్లలనే అంత బూతు మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వు పాడైపోవాలరా, నువ్వు బాగుపడవు, నీ బ్రతుకు ఇంతే, నువ్వెందుకు పుట్టావు, చేతకానోడివి, లేకపోతే ఇంకా రకరకాల మాటలు మాట్లాడతారండి. తల్లిదండ్రులేనండి అట్ట మాట్లాడేది. తల్లిదండ్రులు ఏం చేయాలండి? యాకోబు గారికి ఇస్సాకు గారు ఏం చేశారండి? ఆశీర్వదించారు. ఆయన తండ్రి గాని తల్లి గాని పిల్లల్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి? దీవించాలి. వారి కోసం వారు బాగుండాలని ఎప్పుడు కోరుకోవాలి. నీ నోటిలో నుంచి ఆ పిల్లల విషయంలో కానీ, నీ గర్భాన పుట్టిన వారి విషయంలో వాళ్ళే అలా తిడుతున్నావంటే, ద్వేషిస్తున్నావనంటే ఒక్కసారి ఆలోచించు, నీలో ఎవరున్నారు? వారినే నువ్వంత ప్రేమగా చూడలేకపోతున్నావే, నువ్వు ఇంకా బయట వారిని ఎలా ప్రేమిస్తావు? ఒక్కసారి ఆలోచించు. దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పే నీవు నీ పొరుగు వారిని గాని, నీ కుటుంబంలో ఉన్న వారిని గాని, వారి పట్ల నువ్వు ప్రేమ చూపించకపోతే నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నట్టు? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. చిన్న పిల్లల మనస్సు ఎలాంటిదనంటే చాలా సున్నితమైన మనసు. వారి మనసు కృంగకున్నట్లు చూసుకోవాలని గ్రంథము చెబుతూ ఉంది. దేవుడు రాపించారు. క్రీస్తుకు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. పిల్లల పట్ల ఏం కలిగి ఉండాలంటే ఎప్పుడు ప్రేమ కలిగే ఉండాలి. నువ్వు ఏ వయసుకు వచ్చినా, కొంతమంది తల్లులు చూడండి, కొంతమంది తండ్రులైనా తల్లులైనా చూడండి, వీడు వృద్ధాప్యానికి వస్తారు, వారికి పెళ్ళిళ్ళు అయితే వారికి పిల్లలు పడతారు, వారికి పెళ్ళిళ్ళు చేసినా కానీ వీళ్ళకే వాళ్ళు ఏమవుతారు? ఇంకా పిల్లల్లాగే కనపడతారు. కొంతమంది, చాలా మంది ఎక్కువగా తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే దాచి పిల్లలకు ఇస్తూ ఉంటారు, ఏదైనా కొనిపెడుతూ ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. అలాగే ఈ లోకంలో లోక సంబంధమైన ఆనందం కోరుకుంటూ ఉంటారు. అలాగే క్రైస్తవులు ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఆనందంగా ఉండాలి పిల్లలు. తర్వాత ఈ లోకం విడిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి చేరాలి. వారికి శాశ్వతమైన జీవితం ఇవ్వాలి. వారు ఎప్పుడు యుగయుగాలు సంతోషంగా ఉండాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా కోరుకోవాలి. జబేదే కుమారుల తల్లి అదే కోరుకుంది. ఏం కోరుకుంది? నా పిల్లలు దేవునితో ఉండాలి అని, క్రీస్తుతో ఉండాలి అని ఆ తల్లి కోరుకొని ఉంది. అన్న అలా అదే విధంగా చేసింది. నా కుమారుడు ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి, దేవుని కోసం బ్రతకాలి అని తీసుకెళ్లి ప్రవక్త చేతిలో పెట్టేసింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మనం ఎల్లప్పుడూ కూడా పిల్లలను ప్రేమించే వారిగా ఉంటే వారి మీద కోపడం, వారిని ద్వేషించం, వారిని కొట్టం, వారిని తిట్టం, వారిని ఎలా పడితే అలా వారి విషయాల్లో ప్రవర్తించం. ఎప్పుడు? వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడు. ప్రేమ కలిగి లేకపోతే
నువ్వన్ని విషయాల్లో వాళ్ళని అస్తమానం తిడుతూనే ఉంటావు. చిన్నదానికి పెద్దదానికి, చేసినా చేయబోయినా అన్ని విషయాల్లో నువ్వేం చేస్తావు? వారి మీద ద్వేషం ఉంటే వారిని ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటారు. ఒక తండ్రి ఒక కుమారుని ఎప్పుడు కొడుతూనే ఉండేవాడు. ఒక తండ్రి ఒక కుమారుని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండేవాడు. ఒకసారి ఆలోచించండి, పిల్లల పట్ల ఎలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా ప్రేమ కలిగే ఉండాలి. తండ్రి అనే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారో అదే విధంగా మన గర్భాన పుట్టిన పిల్లల విషయాల్లో ఎలా ఉండాలి? అదే ప్రేమ కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఈ వాక్యం అనేది నా కోసమే, ఇది నా కోసమే చెప్పారు అని నీవు అనుకుంటే, ఇదేంటి నా కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం అంటే దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే మెసేజ్ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచినప్పుడు వారు బహుగా ఫలిస్తారు. నీటి కాలువల ఎరడ నాటబడిన మొక్క వలె వారు ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. అలా ఉండాలి అంటే ఆ పిల్లలను క్రీస్తు యొద్దకు తీసుకురావాలి. అలాగే వారు తీసుకొచ్చిన వారిని శిష్యులు ఆటంకపరిస్తే యేసు క్రీస్తు ప్రభువారు వారి మీద కోపపడ్డారు. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, తీసుకొచ్చిన తర్వాత శిష్యులు గద్దించి యేసు క్రీస్తు ప్రభువారు ఆ పిల్లలను ఎత్తి కౌగిలించుకొని ఆశీర్వదించారు. క్రీస్తు యొద్దకు తీసుకెళ్తే నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు, బహుగా ఫలిస్తారు, వారు ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, వారి చక్కని చదువు వస్తుంది, వారు ఈ లోకం విడిస్తే పరలోకానికి చేరతారు. ఎప్పుడు? వారి వయస్సు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వారి లోకాన్ని విడిస్తే పరలోకం చేరతారు. అదే విషయం సామెతలు 22:6 చెబుతారు. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు అన్న కాడ పుట్టినోట్లో నెంబర్ ఉంటుంది, కింద వృద్ధుడయ్యే వరకు. అంటే దాని నుంచి తొలగిపోడు. తర్వాత వాడు ఆయుష్కాలం పూర్తి చేసుకొని లోకం విడిస్తే పరలోకానికి చేరతారు. అక్కడ యుగయుగాలు తరతరాలు ఆనందంగా సంతోషంగా ఉంటారు. పిల్లల విషయాల్లో తల్లిదండ్రి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. వారిని గుండెలకు హత్తుకోవాలి. హత్తుకొని వారికి ఏది చెప్పినా ప్రేమతోనే చెప్పుకోవాలి. కానీ కోపంతోనూ, ద్వేషంతోనూ, అసూయతోనూ, కక్షతోనూ ఇవన్నీ చెబితే వాళ్ళు నీ మీద కూడా ఏం చేస్తారు? తిరగబడతారు ఒకనాడు, కోపపడతారు ఒకనాడు. తల్లిదండ్రుల మీద పిల్లలు కోపపడుతున్నారు అంటే కారణం ఏంటి? వీళ్ళు వారి పట్ల ప్రేమ చూపించటలా. అందుకనే తల్లిదండ్రుల మీద పిల్లలు ఏం చేస్తున్నారు? కోపడుతూ ఉన్నారు. వారి మనసు కృంగకుండానట్లు వారికి ప్రేమతో చెప్పుకోవాలి. వారికి కోపం రాకుండా వారికి ప్రేమగా చెప్పుకోవాలి. ఇదిగో నాయన యేసుక్రీస్తు ప్రభువారు ఇలా లోబడి ఉన్నారు, ఇదిగో ఇలా ఉన్నారు అని వారికి చెప్పుకునే వారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. క్రీస్తు మనకు మాదిరి, ఆయన పోలి నడుచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ ఉన్నారు.